మీ కూతురు మృణాలిని అసలు మీకు సమన్స్ ఎందుకు పంపించిందో తెలుసా? సమన్స్ ఎందుకు పంపుతుందిరా? ఆస్తి కోసం పంపుతుంది. అందులో తెలుసుకోవాల్సిన విషయం ఏముంది? అక్కడే మీరు పొరపాటు పడ్డారు. మీరు అనుకుంటున్నట్టుగా మీ కూతురు మీ మీద కోపంతోనో లేదంటే ఆస్తి కోసమో పంపలేదు. వేరే కారణం ఉంది. అది తెలుసా మీకు? వేరే కారణమా? ఏంట్రది? నీకు తెలుసా? తను చెప్పిందా లేకపోతే తను చెప్పిందా అని నువ్వు సమర్థిస్తున్నావా? వేరే కారణం ఏమీ లేదు. మన మీద కోపంతోనే తను ఆ పని చేసింది. దానికి నువ్వు వత్తాసు పలకడానికి సిద్ధపడ్డావా? చెప్పు. నాన్న, నేను వత్తాసు పలకడం అలా ఉంచు. నువ్వెందుకు అలా గట్టిగా అరుస్తున్నావు? తాగింది నువ్వా నేనా? అరే చెప్పేది పూర్తిగా వినవా? తను మన మీద కోపంతోనో మన ఆస్తి కోసమో పంపలేదని చెప్పానా? అవునా? అయితే దేనికోసం పంపించిందో చెప్పు. చెప్పడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నేను చెప్పిన తర్వాత ఇదైనా నమ్ముతావా లేక ఇది కూడా తాగి వాగుతున్నాడు అని అంటావా? ముందు నువ్వు చెప్పరా. నమ్మాలో లేదో నేను తర్వాత డిసైడ్ చేస్తాను. అది 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 అవునా అన్న? నేను నీతో ఇంతవరకు ఏం మాట్లాడాను? ఏదో విషయం గురించి చెప్పాలనుకున్నాను. ఏ విషయం గురించి? అలా సైలెంట్గా ఉంటావేంటి నాన్న? చెప్పు. అయినా ఇది నా రూమ్ కదా, నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? ధనా, రేయ్ ధనా, ధనా. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకంత గట్టిగా పిలిచారు? రేయ్ ధనా, ముందు వీటి కంచి తీసుకెళ్ళు. తాగేసి వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రేయ్, నానా రేయ్ చంద్ర, గుర్తొచ్చింది నాన్న. ఆగనయ్యా. రేయ్ నానా చంద్ర, రేయ్ పదరా వెళ్దాం. మాట్లాడుకుందాం, పదరా వెళ్దాం చెప్తున్నా కదా. నానా, మృణాల్ని కేసు ఎందుకు వేసిందో ఇప్పుడు నేను చెప్తాను, నమ్ముతావా? రేయ్ అది కాదు నాన్న, నేను చెప్పేసుకెళ్ళు. తీసుకెళ్ళు. నేను నాన్నకు ఒక విషయం చెప్పాలి. నువ్వు ఆగనయ్యా. ఆయనకి ఇది ఇప్పుడే తెలియాలన్నయ్యా. తీసుకెళ్ళు. కర్మ, ఇలాంటి కొడుకును కన్నందుకు అనుభవించక తప్పదు. ఇంత చెప్తున్నా కూడా మీ ఫేస్లో కోపమే వస్తుంది కానీ ఆనందం రావడం లేదు. మీరు గెలిచినా కూడా ఓడిపోతున్నారు. ఆనందం లేక బాధపడుతున్నారు. నేను ఓడినా కూడా గెలుస్తున్నాను. ఇలా ఆనందంగా ఉంటున్నాను. ఝాన్సీ ఝాన్సీ అన్నట్టు నేను నిజంగానే గెలిచినా ఓడిపోతున్నానా? ఝాన్సీ చెప్పింది నిజమేనా? ఎందుకంటే ఓడిపోయి కూడా అంత ఆనందంగా ఉంది. మరి నేను ఆనందంగా ఉండలేకపోతున్నానా? అసలు గెలిచింది ఎవరో, నేనా తనా? ప్రసాద్ని అడిగితే ఏమంటాడో. ప్రసాద్, ప్రసాద్ చెప్పు మృణాల్ని. నేనెలా ఉన్నాను? ఎందుకు
అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. బాగానే ఉన్నావు. బాగా ఉండడం అంటే గ్లామర్ గా ఉండడం కాదు. ఆ? ఇప్పుడు నువ్వు గ్లామర్గా ఉన్నావని ఎవరు చెప్పారు? నేనేం చెప్పలేదు. సారీ మృణాల్ని, ఏదో సరదాగా అన్నాను. ప్రసాద్, నాకు కావలసింది సారీ కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను ఎలా ఉన్నాను? అంటే ఆనందంగా ఉన్నానా, బాధగా ఉన్నానా? అది నన్ను కాదు అడగాల్సింది, నీ మనసుని అడగాలి. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతున్నాను. నాకు కనిపించడం ఇంపార్టెంట్ కాదు మృణాల్ని, మనసులో నువ్వెలా ఫీల్ అవుతున్నావు అనేదే ముఖ్యం. నువ్వు బయటికి నవ్వుతూ ఉండొచ్చు, కానీ నీ మనసులో ఎంత బాధ ఉందో నాకేం తెలుస్తుంది? కొంతమంది బయటకు బాధను నటిస్తూ ఉంటారు, కానీ లోపల ఎంతో హ్యాపీగా ఉంటారు. అది మనకెలా తెలుస్తుంది? అబ్బా, సోది చెప్పకు. ఏమైంది మృణాల్ని, ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు? అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు. నేను ఆనందంగా ఉన్నానా లేదా? నీ ఆనందం చెట్టు మీద మామిడి పండు లాంటిది. నువ్వు కోసుకోలేవు, ఒకరిని కోసుకోనివ్వవు. అలాగే నువ్వు ఆనందంగా ఉండవు, ఒకరిని ఆనందంగా ఉండనివ్వవు. అదేంటి ప్రసాద్ అలా అంటున్నావు? మరి ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా అడుగుతారా? ఇలా కోపంగా అరుస్తారా? సరే, ఇదంతా కాదు. ఎప్పుడు నన్ను అడగడం కాదు, నేనే నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఆనందంగానే ఉన్నావా? లేకపోతే ఏంటి? ఆ ఝాన్సీని సస్పెండ్ చేయించావు, ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చేశావు. ఇంకా దేని గురించి ఆలోచించాలి? దేని గురించి బాధపడాలి? సరే సరే ప్రసాద్, ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అన్నీ మర్చిపోవాలి. అప్పుడే మనిషి అన్నవాడు ఆనందంగా ఉంటాడు. అలాగే శత్రువుని ఎలా దెబ్బతీయాలని మాత్రమే ఆలోచించాలి, అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కాదు. నీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, పదే పదే వెళ్ళి కలిస్తే నువ్వంటే ఉన్న కొంచెం భయం కూడా పోతుంది అని. ఓకే ప్రసాద్, నేను ఈ రోజు నుంచి అన్నీ మర్చిపోతాను. కానీ ఝాన్సీ మీద పగ మాత్రం మర్చిపోను. తనని దెబ్బతీసే, దెబ్బ కొట్టే అవకాశం ఎప్పుడొచ్చినా వదిలిపెట్టను. సంతోషం, నీకు నచ్చినట్టు చేసుకో. ఓకే, నువ్వు చెప్పినట్టుగా ఇంకా తన గురించి మిగతా విషయాలు ఏమీ ఆలోచించను, అన్నీ మర్చిపోతాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. తనకి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోవాలి. ప్రసాద్, తనకి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోవడం అంటే ఝాన్సీని మర్చిపోవడమే కదా? వా, అది జరిగితే ఇంకేమైనా ఉందా? అలా జరగడానికి అస్సలు వీల్లేదు. లేదు లేదు, నో ఛాన్స్. అమ్మో, ఇదేం కర్మరా బాబు. వద్దు వద్దు అంటున్నా మనిషి మాట వినకుండా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ పట్టనట్టు ఎంత ప్రశాంతంగా పడుకున్నారో. ఏమండి ఏమండి, లేవండి. లేవను పద్మ. అబ్బా,
లేవమంటున్నాను కదా. ఉండు పద్మ, లేవాలనిపించట్లేదు. అయ్యో మీకేనండి చెప్పేది, లేవండి. కాఫీ టీలు అవేం వద్దే. టీ కాఫీ లింకర్మ కషాయం ఇద్దాం అనుకుంటున్నాను, లేచి తాగండి. అబ్బా పద్మ, కాసేపు పడుకోనివ్వే. ఇప్పుడేగా తెల్లారింది, కాసేపు ఆగాక లేస్తానులే. ఇప్పుడు తెల్లారడం ఏంటి? మీ నిద్ర చూసి గడియారం కూడా టైం చెప్పడం మానేసింది. ముందు లేవండి, మావయ్య గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. ఏంటి, నాన్న పిలుస్తున్నాడా? ఆ ఏంటి పద్మ నువ్వు చెప్పేది? నాన్న నన్నెందుకు ఇప్పుడు పిలుస్తున్నాడు? ఎందుకో మీకు తెలీదా? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? రాత్రి నేను నిజం చెప్తా అంటూ ఓ కార్యం వెలగబెట్టారు కదా, దాని గురించి పిలుస్తున్నారేమో. వెళ్ళి ఇప్పుడు చెప్పండి నిజం. మావయ్య గారు కరెక్ట్ మూడ్లో ఉన్నారు. మీరు చెప్పింది విని మీకు పెద్ద బహుమతి ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. పద్మ, అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే ఈ టైంలో నీకు పంచులు అవసరమా? ఇప్పుడు టెన్షన్ పడి ఏం లాభం? చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడే వద్దండి, కొద్ది రోజులు ఆగండి, ఈ లోపు సాక్ష్యాలు సంపాదించండి అని చెప్పాను. విన్నారా లేదే? పోనీ ఆ నిజమైనా నార్మల్ పొజిషన్లో ఉండి చెప్పారా? అది లేదు, తాగి వాగేశారు. ఇంకెలా నమ్ముతారు? దానివల్ల ముందు ముందు మీరింకేవైనా నిజాలు చెప్పినా నమ్మే అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. సరే పద్మ, జరిగిపోయిన దాని గురించి వదిలే. ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. మామయ్య మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టకూడదు అని పెట్టుకోండి. పద్మ, నిన్ను నీ పని ఇప్పుడుగా తర్వాత చెప్తాను. దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను రక్షించు. మా నాన్న నన్ను ఏమి అనకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పకుండా ఉంటే మా ఆవిడ పద్మతో నీకు 1000 ప్రదక్షిణాలు చేయిస్తాను. ఏంటే, చేయవా? చేస్తాను గాని ముందు పదండి, పదండి. ఈయన పిలిచాడని పద్మ చెప్పింది. చూస్తే తాపీగా పేపర్ చదువుకుంటున్నాడు. నాన్నగారు పిలిచారంట. ఏంటి విశేషాలు? తెల్లారిందా? తెల్లారింది నాన్న. అది సరే, రాత్రి నాకేదో చెప్పాలని తెగ ఊపలాట పడ్డావు. ఏంటది? అంటే అది మావయ్య, చెప్పు కమలా. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పమ్మా, ఏమన్నా కావాలనా? అదేంటంటే అది మావయ్య, అబ్బా వదినా, చల్లకొచ్చి ముంత దాచినట్టు అడగడానికే కదా వచ్చావు. ఇంకా అది ఇది అని ఆలోచిస్తున్నావు. నువ్వింత మొహమాట పడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో అడిగేసేయ్. రే చంద్ర, నువ్వు కాస్త ఆగుతావా? అమ్మ కమలా, నువ్వేం అడగాలనుకున్నా అడుగు, మొహమాట పడకు. మావయ్య, అది రేపు రాకేష్ రాధల సంవత్సరీకం. ఆబ్దికం పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకిష్టం లేదని మీరు ఒప్పుకోరని తెలుసు మావయ్య. అయినా అడుగుతున్నాను. ఎందుకంటే జరిగిన తప్పుని ఎప్పటికైనా సరిదిద్దుకోవాలి కాబట్టి. జరిగిన తప్పు అంటే ఏం తప్పు జరిగింది? ఎవరు తప్పు చేశారని? నా ఉద్దేశం ఒకరు తప్పు చేశారని కాదు మావయ్య. రాకేష్ మనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడని
దాని కారణంగా అత్తయ్య గారు చనిపోయారని మనం అందరం అనుకుంటున్నాం. అనుకునేదేమిటి? అది నిజమే కదా. వాడు అలా చేశాడని వాడు బతికుండగానే నా ముందే నా భర్త చేత వాడికి పిండం పెట్టించారు. ప్రతి సంవత్సరం పెట్టిస్తూనే వచ్చారు. అప్పుడు నేనేం మాట్లాడలేదు. ఏ తల్లైనా తన కొడుక్కి పిండం పెడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా మావయ్య? కానీ నేనేమీ మాట్లాడలేదు. మౌనంగానే ఉన్నాను. కన్నీళ్లు మింగి భరించాను. ఏ సమయంలో వాడికి పిండం పెట్టారో ఏమో కానీ వాడు నిజంగానే పోయాడు. వాడికి అది మీరు వేసిన శిక్షో లేక దేవుడు వేసిన శిక్షో ఆ దేవుడికే తెలియాలి. అప్పుడు మాట్లాడను నేను, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాను అని మీకు అనుమానం రావచ్చు. నేను నా కోసం మాట్లాడట్లేదు మావయ్య. ఇప్పుడు కూడా ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం, మీ అందరి క్షేమం కోసం మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ ఇంట్లో ఎన్ని అనర్థాలు జరిగాయో. గౌరవంగా బతికే మీరు కోర్టు మెట్లెక్కారు. గౌతమ్ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఇంటి ఆడపడిచైన మృణాల్ని ఇల్లొదిలి వెళ్ళిపోయింది. మృణాల్ని కొడుకు విదేశాల్లో ఉన్నాడు. దేశం కాని దేశంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవ్వరికీ తెలీదు. గౌతమ్ పెళ్లి చేద్దామంటే అన్ని ఆటంకాలే. మొన్నేమో వంశీకి జ్వరం, నిన్న పద్మకి అబార్షన్. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టు సమన్లేంటి మావయ్య? ఇవన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి? నిజమే వదినా, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇంట్లో ప్రశాంతతే లేకుండా పోయింది. మావయ్య, నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ మీరే ఆలోచించండి. సంవత్సర కాలంగా ఒక్క రోజైనా మనం ప్రశాంతంగా ఉన్నామా? ఒక్క పండగైనా ఆనందంగా జరుపుకున్నామా? ఒక్క ఫంక్షన్ అయినా నవ్వుతూ ముగిసిందా? మొన్న స్వీటీ బర్త్డే చేశాం. అందులో కూడా ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. అత్తయ్య ఫోటో పగిలిపోవడం, కాసుల పేరు కనిపించకపోవడం, ఇలా ఏదో ఒక అశుభం వెంటాడుతూనే ఉంది. మీరు పెద్దవారు,
మీకు తెలియంది కాదు. రాకేష్ రాధల ఆత్మ శాంతిస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అప్పుడు ఈ అనర్థాలన్నీ ఆగిపోయి ఈ ఇంటికి మంచి జరుగుతుందని నా నమ్మకం. వాడి కొడుకుగా వంశీతో పిండాలు పెట్టిద్దాం అనుకున్నాను. కానీ వాడు చాలా చిన్నవాడు. ఇంట్లో పెద్దవాడిగా ఈయనే పెట్టాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మావయ్య. ఏమండి, వాడు బతికుండగానే పిండం పెట్టారు కదా, ఇప్పుడు నిజంగానే పోయాక పెడితే వచ్చే కష్టం నష్టం ఏముంటుంది? వాళ్ళ ఆత్మలు కూడా శాంతిస్తాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కమలా? ఒక తల్లిగా కొడుకు కోసం నేను పడుతున్న ఆవేదన అర్థం చేసుకోరా? ఇన్నేళ్లుగా నేను మోస్తున్న బాధని ఎప్పుడైనా గుర్తించారా? కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ. నీకసలు బుద్ధి లేదు నిన్ను. ఆ వంశంలో పుట్టిన ఝాన్సీ వాళ్ళక్కది, పిల్లలది, ఝాన్సీది అందరివి నష్టజాతకాలే. అక్క, నిజంగా అమ్మా నాన్న చావులకి మనమే కారణమా?